సీతక్క ఆ రోడ్ల మీద ఒక వీలు కోసం పుట్టగొడుగు తీసుకునే సమయాన్ని ములుగు నియోజకవర్గ అభివృద్ధి కోసం సమయం పెడితే ములుగు ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది. గ్రామ పండ్లు ఉసిరికాయలు తీసుకోవడానికి జిల్లా హెడ్ క్వార్టర్ కు 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజేశ్వరపల్లి గ్రామం పరిస్థితి ఈ రకంగా ఉంటే ఒకసారి పిచ్చి కూతలు పూసి పబ్బం గడుపుకోవాలని మీరు అనుకుంటే ఇలా 7,75,00,000తో ఈ నర్సాపూర్ టు రాజేశ్వరరావుపల్లి రోడ్ శాంక్షన్ అయింది. మీరు అది గమనించండి. ఈరోజు రామప్ప వెంకటాపూర్ మండలంలో రాజేశ్వరరావుపల్లి గ్రామానికి నిన్న బుక్కే జంపన్న వచ్చి కొన్ని విమర్శలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద కానీ సీతక్క గారి మీద కానీ కొన్ని విమర్శలు చేయడం జరిగింది. అవి మేము తీవ్ర స్థాయిలో మేము ఖండిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజాప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. ఈరోజు జరిగే అభివృద్ధిని జీర్ణించుకోలేక బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేక కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. ఖబర్దార్ బుక్కే జంపన్న, ఒకసారి బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏం అభివృద్ధి జరిగింది, కాంగ్రెస్లో ఏం అభివృద్ధి జరుగుతుందనే విషయాన్ని మీరు గమనించాలి. ఎక్కడ పడితే అక్కడ ప్రజల మధ్యలో మిమ్మల్ని తిరగనీయం, అడ్డుకుంటాం. ఒకసారి మీరు గమనించండి. ఇవాళ ములుగు జిల్లాలో జరిగిన అభివృద్ధి ఒకసారి మీరు గమనించండి. ఆసియా ఖండంలోనే మొట్టమొదటి స్థానంలో ఉన్న మేడారాన్ని చూడండి, జంక్షన్లు చూడండి, అభివృద్ధిని చూడండి, ఇందిరమ్మ ఇండ్లను గమనించండి, పింఛన్లను గమనించండి, ప్రజా సంక్షేమాన్ని మీరు గమనించండి, ప్రజా అభివృద్ధిని మీరు గమనించి ఆ విధంగా మాట్లాడటం నేర్చుకోండి. కానీ ఎక్కడ పడితే అక్కడ మేము మాట్లాడి పబ్బం గడుపుకోవాలి, మేమేం చేయలేకపోయినాం, మాతోటి ఏం కాలేకపోయింది, మేము ఏదో మాట్లాడి పబ్బం గడుపుకోవాలని మీరు అనుకుంటే మాత్రం మిమ్మల్ని ప్రజల మధ్యలో తిరగడంగా చర్చకు కూడా మేము సిద్ధం. ఇదే రాజేశ్వరరావుపల్లికి బుక్కే జంపన్న, నువ్వు రా, మేమందరం ఉంటాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏ అభివృద్ధి జరిగిందో మేము నీ కళ్ళ కట్టినట్టు చూపిస్తూ ఉంటాం. నువ్వు ఎక్కడ పడితే అక్కడ చిల్లర మాటలు, నిన్న కాక మొన్న కూడా మేడారం గురించి, సీఎం గురించి, సీతక్క గురించి కూడా మాట్లాడడం జరిగింది. మేము కనుక మాట్లాడదలుచుకొని, మేము కనుక నిలదీయదలుచుకుంటే మీరు ప్రజల మధ్యలో తిరగలేరు. కానీ మీరు అది గుర్తుపెట్టుకోండి. దయచేసి చెప్తున్నాం, ఖబర్దార్ బుక్కే జంపన్న, ఇంకోసారి ఇలాంటి విషయాలు కనుక మళ్ళీ ప్రజల మధ్యలోకి వచ్చినట్టు ఖచ్చితంగా నీ ఇల్లును ముట్టడిస్తాం, నేను ప్రజల మధ్యలో తిరగకుండా అడ్డుకుంటాం. నువ్వు ఈ పిచ్చి కూతలు మానుకోవాలని హెచ్చరిస్తూ జై కాంగ్రెస్, సీతక్క గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి.